శ్రమ. శ్రమ చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనానికి వెళ్దాం. మళ్ళీ ఎద్దు తన కామాంతిని ఎరుగును, గాడిద తన యొక్క సొంత వాని దొడ్డిని తెలుసుకుంటుంది. ఇశ్రాయేలునికి తెలియలేదు, నా జనులు జోచింపట్లేదు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఎందుకని బాధ? ఎందుకు ఈ బాధ? ఎందుకు? ఏ పరిస్థితి? ఇది ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే, ఎద్దు తన కామాన్ని నెరుగుతుంది, ఆ యొక్క సొంత తొట్టిని తెలుసుకుంటుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలకి యోచింపట్లేదు, ఆలోచించట్లేదు. నేను దేవుని యొక్క ప్రజలని, దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న వాడిని, నేను పరిశుద్ధతలో నిలబడిన ఆ యొక్క పరిశుద్ధతలో పరిశుద్ధుడైన వాడిని నేను వెంబడిస్తున్నానే, ఆ పరిశుద్ధమైన జీవితం కూడా నాకు ఉండాలి అని యోచించట్లా. పాపిష్టి జనమా, దోషభరితమైన జనమా, దుష్ట సంతానమా, ఈ పరిస్థితి ఎందుకు కలుగుతుంది? చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ చెరుపు చేయు పిల్లలారా అంటున్నాడు. ఎందుకని ఏ మాట అంటున్నాడు? ఏ పరిస్థితిలో ఉంది? ఒకని ద్వారా సమస్తము చెరుపు వేయబడే పరిస్థితి ఉంటుంది. ఒకని ద్వారానే సమస్తము ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. దుష్ట ఆలోచనలను నడుచుకున్న వారులారా, మీకు శ్రమ. సృష్టించిన సృష్టి ప్రణాళికలో ఏర్పరచబడిన వారమై యథార్థవంతులుగా సృష్టించాడు. ఈ యథార్థతను ఎందుకని విడిచిపెట్టుకుంటున్నావు? ఎందుకని నీతిని నువ్వు నీ జీవితంలో విడిచిపెట్టుకుంటున్నావు? ఎందుకని నీకు ఇచ్చిన పరిశుద్ధతను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు? ఎందుకు నీకు ఇచ్చిన ఒక న్యాయమును, నీతిని నడిచే మార్గాన్ని, నీకు యథార్థమైన జీవితాన్ని నీకు ఇచ్చాడే, ఎందుకని ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్నావు? మాట శ్రమ. శ్రమ చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనానికి వెళ్దాం. మళ్ళీ ఎద్దు తన కామాంతిని ఎరుగును, గాడిద తన యొక్క